నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. నా సెట్ ఎలా ఉంది? బాగుందా? దీపాలతో అందంగా అలంకరించుకున్నాను. కార్తీక సోమవారం కదండి, మరి అందరూ బిజీగా ఉంటారు. మీరు కూడా బిజీగా ఉన్నారా? తెల్లారి లేచి తలస్నానాలు చేసి, అది కూడా చల్ల నీళ్ళతోని సూర్యోదయం అయ్యేటప్పటికి ఒక దీపం పెట్టాలి. మరి మళ్ళీ సూర్యాస్తమి టైంలో మళ్ళీ ఇంకోసారి దీపం పెట్టాలి. కార్తీక మాసం అంటేనే పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు ఏవి కాదు చెప్పండి, అన్ని కార్తీక మాసంలోనే ఉంటాయి. కార్తీక మాసం అంటే మనకి త్రూ అవుట్ ఆల్ 12 months తో కంపేర్ చేసుకుంటే కార్తీక మాసం నవంబర్ మంత్ చాలా చాలా స్పెషల్ అండి. దేవుడి పూజలు, వ్రతాలు పర్టికులర్ గా ఈ మంత్ లోనే చేసుకుంటారు అనమాట. ఎన్ని పూజలు వ్రతాలు చేసి ఎన్ని దీపాలు వెలిగిస్తే మాత్రం ఏమొస్తుంది చెప్పండి? ఆ బోలా శంకరుని, విష్ణువుని మనం అలా మనకి అడిగిన కోరికలన్నీ తీర్చేలాగా చేసుకోవాలంటే మంచి మంచి నైవేద్యాలు కూడా భక్తితో చేసి పెట్టాలి కదా. మరి ఒక చక్కటి రెసిపీ చూపించినా చేసి పెడతారా? సో ఈరోజు ఫస్ట్ రెసిపీ కచోరీలు. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ స్పెషల్ కచోరీలు తయారు చేసుకోవాలంటే కాస్త పెసరపప్పుని నానబెట్టి పెట్టుకోవాలి. మనకి నైవేద్యాలు అనగానే కంపల్సరీగా మనం పెసరపప్పు వాడతాం కదా, దేంట్లోనో దాంట్లో వడపప్పు కూడా చాలా ఫేమస్, చాలా ఇష్టం కూడా. వినాయకుడికి వడపప్పు పెడితే చాలా ఇష్టం అంట. సో ప్రసాదాలు చేసేటప్పుడు మనకి పెసరపప్పు చాలా అవసరం. సో నేను రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టఫ్కి కావాల్సింది ప్రిపేర్ చేసుకోవాలి. ఏం స్టఫ్ అనుకుంటున్నారా? కచోరీల్లో స్టఫ్ అండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కార్తీక మాసంలోనంట శివుడికి, విష్ణువుకి పూజలు చేస్తే చాలా మంచిదంటండి. యాక్చువల్లీ శివుడు, విష్ణువుడు ఒకటేనంట, వేరే వేరే అవతారాలు కానీ ఇద్దరు ఒకటే అంట. సో శివుడికి పూజ చేస్తే చాలా మంచిది కార్తీక మాసం నాడు. ఎస్పెషలీ కార్తీక పౌర్ణమి నోము ఉంటుంది అనమాట. చాలా మందికి ఆ నోము ఉంటుంది కాబట్టి ఆ నోము చాలా నిష్టగా చేసుకోవాలి. ఉపవాసం ఉండి ఆ నోము చేస్తారు. అంతేకాకుండా ఆ రోజంతా కూడాని దేవుణ్ణి స్మరిస్తూ, ఈశ్వరుడికి పూజలు చేస్తూ, జపాలు చేస్తూ ఈ నెలంతా కూడా ఈశ్వరుడి జపం చేస్తే చాలా మంచిదంటండి. మార్నింగే మనకి బ్రహ్మ ముహూర్తం అని ఉంటుందన్నమాట. ఆ టైంలో లేచి దీపం పెట్టుకొని ఈశ్వరుడి నామం జపిస్తే మనకి మోక్షం కలుగుతుందంట. సో చేస్తున్నారా? అలాంటివన్నీ చేస్తే చాలా మంచిదంట. సో తప్పకుండా చేయండి. ఓకే, ఆయిల్ కాస్త హీట్ అయింది. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం కరివేపాకు, నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. నానబెట్టుకున్నాం కాబట్టి కాస్త ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఇంగువ, మసాలా పౌడర్, కాస్త కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇంతే కాకుండా కొంచెం ఆమ్చూర్ పౌడర్, కాస్త కారం, ఎండుమిర్చి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదా ఎండుమిరపకాయలు పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, దీని పని అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని ఇందులో కాస్త మైదా పిండి వేసుకుందాం. నెయ్యి వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి. పూరీలు పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి.
సో ఈలోపు ఏం చేస్తానంటే మనకి డీప్ ఫ్రై చేసే పని ఉంది కాబట్టి చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటాను. మనం ఇందులో కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ మాసం అంతా కూడా ఆవు నెయ్యితోని దీపాలు పెడితే ఎంతో మంచిదనంటండి. సో మనం పెడుతున్నారా, ఒకవేళ చేయకపోతే చేయండి. ఆవు నెయ్యితో పెట్టే దీపం అంటే శివుడికి చాలా ఇష్టం అంట. అంతేకాకుండా గంగా తెలుసు కదా మీకు, శివుడికి గంగా అంటే ఎంత ఇష్టమో. సో గంగా రివర్ కూడా అన్ని రకాల నదుల్ని టచ్ చేస్తూ వెళ్తుందంట. అంటే అన్ని చోట్ల ప్రవహిస్తూ వెళ్తుందంట గంగా నది. రివర్స్ కానీ పాండ్స్ కానీ ప్రతి చోట గంగా నీళ్లు కొంచెం కలుస్తాయంట. అందుకే ఈ మాసం చాలా పవిత్రమైనది. ఇంతేకాకుండా తులసి మొక్కకు కూడా ఎక్కువగా ఈ నెలలోని పూజలు చేస్తారండి. పొద్దున్నే లేచి తులసి మొక్కకు దీపం పెట్టి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తారనమాట. విష్ణుదేవుడికి తులసి అంటే ఇష్టం అంట. ఒకప్పుడు ఒక చిన్న కథ ఉందన్నమాట. ఈ కథని నేను ఎక్కడో చదివాను, అది కరెక్టా కాదా నాకు తెలియదు కానీ మీతో షేర్ చేసుకుంటున్నాను. తులసమ్మకి విష్ణు అంటే చాలా ఇష్టం అంట. విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోవాలని తులసి చాలా ఆరాటపడిందంట. సో ఈ విషయం లక్ష్మీదేవితో చెప్పిందంట, నేను విష్ణువుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. లక్ష్మీదేవి కోపం వచ్చిందంట. కోపం వచ్చి శపించిందంట. అప్పుడు తులసి మొక్కగా మిగిలిపోయిందంట. నువ్వు మొక్కగా అయిపోతావు అని శపిస్తే మొక్కగా మిగిలిపోతే అది చూసి విష్ణుమూర్తి బాధపడి ఈ తులసిని నా దగ్గర పెట్టి పూజ చేయండి, ఎందుకంటే నా దగ్గరికి రావాలని అనుకుంది కానీ శాపం తగిలింది అని చెప్పి విష్ణుమూర్తి దగ్గర పెట్టి తులసిని పూజ చేయమని అడిగారంట. అందుకే ఈ మాసంలో విష్ణు తులసి అని కూడా అంటూ ఉంటారు కదా. సో తులసమ్మకి అందుకే పూజలు అందిస్తారంట. అంతేకాక ఈ నెల శాలిగ్రామ పూజ చేస్తారు. అప్పుడు కంపల్సరిగా తులసిని పెట్టి పూజ చేస్తారనమాట. ఆ పూజ ఎవరికి చేస్తారు? విష్ణుమూర్తికి చేస్తారు. సో అలా ఒక చిట్టి కథ కూడా ఉంది తులసమ్మ గురించి. అంతేకాకుండా ఉసిరి చెట్టుకు కూడా ఈ మాసంలోనే ఎక్కువగా పూజ చేస్తారు. కార్తీక మాసం అంటేనే నోములు వ్రతాలు కదండి. ఎస్పెషలీ కార్తీక సోమవారాలు కూడా అందరూ ఉపవాసం ఉండి పొద్దున్నే లేచి తలస్నానాలు చేసి గుడికి వెళ్ళి దీపం పెట్టుకొని అభిషేకాలు చేయించుకొని శివుడికి ఏ గుడిలో అయితే మీరు వెళ్తూ ఉంటారో అక్కడ అభిషేకం చేయించుకొని, కొంతమంది వీళ్ళైతే ఉపవాసం ఉంటారు, కొంతమంది ఉపవాసం ఉండలేకపోతే ఏదో ఒక పూట తినాలంటండి. అంటే మధ్యాహ్నం తిని రాత్రికి తినకుండా ఉండడం పర్టికులర్లీ కార్తీక మాసంలో చాలా మంచిదంట. అండ్ నాన్ వెజిటేరియన్ అంటే అంత దూరంలో పెట్టాలంట కార్తీక మాసం నాడు. ఎందుకంటే మనం నిష్ఠగా పూజలు వ్రతాలు చేయాలంటే నాన్ వెజ్ ని అవాయిడ్ చేయాలంట. ఇంతేకాకుండా ఈ కార్తీక మాసంలోని ఈశ్వరుడికి జపాలు పూజలు నోములు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మోక్షం కలుగుతుందంట. ఏదైనా పాపాలు చేస్తుంటే దాని నుంచి మనకి పరిహారం కలుగుతుందంట. దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిదంట. మీరు ఎప్పుడైనా ఏదైనా దానం చేయాలి ధర్మం చేయాలి అనుకుంటే మాత్రం కార్తీక మాసం చాలా మంచిది కాబట్టి ఆ టైంలో చేయడానికి ట్రై చేయండి. త్రినాథ స్వామి వ్రతం అంటారు కదా, అది కూడా కార్తీక మాసంలో చేయడం ఎంతో మంచిదన్నమాట. చాలా మంది త్రినాథ స్వామి వ్రతం చేసుకుంటారు. ఇంకా సత్యనారాయణ మూర్తి వ్రతం అంటారు కదా, మనకి జనరల్ గా ఎవరైనా ఇల్లు కట్టుకున్నా, ఇంట్లో శుభకార్యం జరిగినా, పిల్లలు పుట్టినా, బారసాలైనా అలాంటప్పుడు సత్యనారాయణ మూర్తి వ్రతం పెట్టుకుంటారు. ఇంకా తప్పితే మళ్ళీ కార్తీక మాసంలో సత్యనారాయణ మూర్తి వ్రతం పెట్టుకుంటే ఎంతో మంచిదంటండి. సో ఇలాంటివి మన బిజీ లైఫ్ లోని ఎప్పుడు బిజీగా ఉంటాం కదా, త్రూ అవుట్ 11 months చాలా బిజీగా ఉంటాం. అంటే ఈ మంత్ కూడా బిజీగానే ఉన్నా అంటారా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఉద్యోగాలకు సెలవులు ఇస్తారా ఏంటి కార్తీక సోమవారం అని? ఇవ్వరు కదా. సో వెళ్తూనే కాస్తో కూస్తో టైం చూసుకొని ఇలాంటివన్నీ చేస్తే మీకే మంచి జరుగుతుంది. అండ్ సైంటిఫిక్ గా కూడా చూస్తే ఉపవాసం ఉండడం వల్ల అంట మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఇంప్రూవ్ అవుతుందంట. కడుపు ఖాళీగా ఉంచడం బట్టి అందులో ఉన్న వేస్ట్ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోయి మనకి ఇంటెస్టైన్స్ అన్ని ప్యూర్ గా క్లీన్ అవుతాయంట. సో కార్తీక మాసం నాడు ఉపవాసం చేయడం మనకి సైంటిఫిక్ గా కూడా చాలా మంచిదే. అండ్ ఇంకా చెప్పాలంటే నాన్ వెజ్ ఎందుకు మానేయమంటారు? కార్తీక మాసంలోని వింటర్ కదా, మనకి బోల్డ్ అని ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ వస్తాయి. కానీ నాన్ వెజ్ చూస్తే ఏమనిపిస్తుంది? ఇదే తినాలని మనసు లాగుతుంది నాన్ వెజిటేరియన్స్ కి. సో కూరగాయలను పక్కన పెట్టేసి మళ్ళీ చికెన్ వెంట, మటన్ వెంట, ఫిష్ వెంట పడతారు. అలా కాకుండా ఉండాలంటే నాన్ వెజ్ మానేస్తేనే ఇవి తింటారు కాబట్టి ఇది ఒక రూల్ పెట్టారనమాట. సో సైంటిఫిక్ గా చూసినా సరే మన ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడం మన హెల్త్ కి మంచిది కాబట్టి కార్తీక మాసంలో వెజిటేరియన్ ఫుడ్ తీసుకోమని చెప్తూ ఉంటారు. ఓకే, మరి ఇప్పుడు పిండి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న కచోరీలు చేసుకోవాలి. కచోరీలు ఎలా చేయాలి అంటారా? నేను చూపిస్తాను కదా.
యాక్చువల్లీ నార్త్ సైడ్ రాజస్థాన్, గుజరాతీ, ఛత్తీస్గఢ్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే చేత్తోనే భలే చేస్తారండి. ఇలా ఇలా ప్రెస్ చేసుకుంటూ కచోరీని చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఇంతకన్నా పెద్దగా అవసరం లేదు, ఇది సరిపోతుంది. మనం ఈ స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా, ఈ స్టఫ్ని ఇందులో పెట్టుకొని వీటిని జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా కచోరీలు రెడీ అయిపోయి ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇంకా కార్తీక మాసంలో చాలా ఫేమస్ ఏంటి అంటే వన భోజనాలు అండి. కార్తీక మాసంలో కంపల్సరీగా అందరూ పిక్నిక్ వేసుకుంటారు కదా, వన భోజనాలు చేస్తారు, బాగుంటాయి. అందరూ గెట్ టుగెదర్ అయ్యి హ్యాపీగా మంచి మంచివన్నీ వండుకొని తింటారు. ఆమ్లా అంటే ఉసిరి చెట్టు కింద వంటలు చేసుకొని తింటే చాలా మంచిదంట. సో అది కార్తీక మాసంలో చేయడానికి ట్రై చేస్తారు. ఇదివరకు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉసిరి చెట్లు ఉండేవి అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటి, మొక్కల్ని ఎవరు పెంచట్లేదు, పెద్ద పెద్ద చెట్లని కట్ చేసేస్తున్నారు కాబట్టి ఉసిరి చెట్లు లేవు. కానీ ఒకప్పుడు చాలా చోట్ల ఉసిరి చెట్లు ఉండేటివి. అండ్ ఎస్పెషలీ ఈ కార్తీక మాసం నాడు వన భోజనాలు పెట్టుకుంటే చాలా మంచిదంట. అండ్ ఏదైనా గుడికి కానీ ఎక్కడికైనా వెళ్ళి ఆ చుట్టుపక్కల కొంచెం చెట్లు ఉన్న ప్లేస్లోని వన భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరితో కలిసి అలా టైంని స్పెండ్ చేస్తే బాగుంటుంది. టిష్యూ పేపర్ తెచ్చుకుంటాను. చూసారా ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయా. ఎప్పుడు వేసే వడల కన్నా కొంచెం వెరైటీగా దేవుడికి నైవేద్యంగా ఈ కచోరీలు పెట్టుకుంటే బాగుంటాయి. సో ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఓకే, వేడి వేడిగా కచోరీలు రెడీ అయిపోయి మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కచోరీకి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కరివేపాకు 4 ఆకులు, ఇంగువ చిటికెడు, పెసరపప్పు 1 కప్పు, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిర్చి పౌడర్ 1 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టీ స్పూన్. కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాన్ లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక ఇంగువ, మసాలా పౌడర్, కొత్తిమీర, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని అందులో కొంచెం ఆమ్చూర్ పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత స్టఫ్ రెడీ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి, నెయ్యి, నీళ్లు వేసుకొని పూరీల పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న పూరీలు ఒత్తుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసి వాటిని క్లోజ్ చేసి చిన్న కచోరీలాగా రెడీ చేసుకొని మరుగుతున్న నూనెలో వేసి అన్ని వైపులా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కచోరీ రెడీ. కచోరీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. మైదా పిండితో చేసిన పూరీలు ఎలా ఉంటాయి, పైన కవర్ అంతా అలా ఉంది. పెసరపప్పు పంటి తగులుతూ క్రిస్పీగా. పెసరపప్పు టేస్ట్ మీకు తెలుసు కదా, దాన్ని కూడా నేను చక్కగా ఉప్పు కారం వేసి వేయించాను కాబట్టి బాగుంది. నైస్. పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను. ఆ రెసిపీ పేరు సూఫీ మాల్పోహా. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మాల్పోహాకి కాస్త బాంబే రవ్వ, కొంచెం మైదా,
వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. బ్యాటర్ ఎలా ఉంటుంది, దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇది మిక్స్ చేసుకున్నాక ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కాస్త షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. పాకం కొంచెం వాటర్ వేసుకుందాం. పూజలు వ్రతాలు అంటే మనకి కంపల్సరీగా స్వీట్ ఐటెం ఉండాలి కదా, సో ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకొని పాకం పెట్టుకోవాలి. అలాగే ఇందులో కొంచెం ఇలాచీ వేసుకుందాం. ఈ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా థిక్గా ఉంది కదా, ఒక్క 2 నిమిషాల పాటు మనం కలుపుకున్న పక్కన పెట్టేస్తే అది థిక్గా ఉందో పలుచగా ఉందో మనకు తెలిసిపోతుంది. ఇంకొంచెం పాలు వేసుకుందాం. ఇది కంప్లీట్ గా మనం పాలతోనే మిక్స్ చేసుకోవాలి, వాటర్ వేసుకోకూడదు. ఇప్పుడు ఇంకొక ప్యాన్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. ఈ బ్యాటర్ తోటి చిన్న అట్టులాగా వేసుకుందాం. ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం. ఇలా చిన్న చిన్న అట్లలాగా వేసుకోవాలన్నమాట. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరి నేను ఇలాగే రెడీ చేసి పెట్టుకుంటాను, ఇంకొన్ని వేసుకొని ఫ్రై చేసి. ఓకే, మాల్పువాలన్నీ రెడీ అయిపోయి ఫ్రై అయిపోయినవి తీసేసుకొని పాకంలో వేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని కాస్త ఇలా డిప్ చేసుకోవాలి. స్పూన్ తీసుకుందాం. ఈ షుగర్ సిరప్ లో ఇవి డిప్ అయితే జ్యూసీగా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత ఇందులో కొంచెం నెయ్యి ఉంది కాబట్టి మనం పిస్తా, కాజు, కొంచెం సోమ్ వేసుకొని గార్నిష్ కి యూజ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ తెచ్చుకొని డిష్ అవుట్ చేసుకుంటాను. ఇప్పుడు గార్నిష్. ఓకే, చూసారు కదండి, సూఫీ మాల్పోహా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సూఫీ మాల్పోహాకి కావలసిన పదార్థాలు: బాంబే రవ్వ 1 కప్పు, మైదా 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, చక్కెర 1 కప్పు, ఇలాచీ 2, సోంపు 1/2 టీ స్పూన్, మిక్స్ డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, కాజు 2 టీ స్పూన్లు. సూఫీ మాల్పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని రవ్వ, మైదా, నెయ్యి అలాగే పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో కాస్త నీళ్లు వేసి చక్కెర వేసి పాకం లాగా తయారు చేసుకోవాలి. అందులో ఇలాచీ దంచి వేసుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక
ఈ బ్యాటర్ మిశ్రమంతో చిన్న చిన్న అట్లలాగా వేసుకొని రెండు వైపులా కాల్చుకున్నాక షుగర్ సిరప్ లో వేసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ తీసుకొని షుగర్ సిరప్ లో ఉన్న మాల్పోవాల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సూఫీ మాల్పోవా రెడీ. సూఫీ మాల్పోహాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ బూరెలు లేకపోతే ఇంకా పరవన్నం, సేమియా ఇదే కాకుండా కొంచెం స్పెషల్ గా చేసి పెట్టండి. మరి ఈశ్వర్ మిమ్మల్ని కరుణించాలి అంటే ఏదైనా స్పెషల్ గా చేయాలి కదా, ఇలా నాలాగా కష్టపడి చేసి పెట్టండి, కాస్త బాగుంటుంది. సో మరి టేస్ట్ చెప్పనా, ఎందుకంటే ఎలాగో నైవేద్యంగా పెట్టేకి మనమే తింటాం కదా, సో రుచిగా కూడా వండుకోవాలి. ఓకే, నేను మాల్పోహా చాలాసార్లు ప్రిపేర్ చేశాను. నాకు చాలా ఇష్టమైన స్వీట్. నార్త్లో ఎక్కువగా చేస్తారు, సౌత్ వాళ్ళు చేయరు. సో చాలా బాగుంటుంది. బట్ మీకోసం ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ఎక్సలెంట్గా ఉంది. దీన్ని షుగర్ సిరప్లో వేసి కాసేపు వదిలేయాలి. 1-2 hours వదిలేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తప్పకుండా ప్రిపేర్ చేసుకుని ఇలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మీ కార్తీక సోమవారాలు పూజలు బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇంకేం చేస్తారంటే వనభోజనాలు తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. ఒక గెట్ టుగెదర్ లా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా అందరితో కలిసి అలా భోజనం చేయడం వల్ల రకరకాల విషయాలు వినొచ్చు, నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. సో మరి ఎపిసోడ్ మిస్ అయినట్టుగా ఏం చేస్తారు, లాగాన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. చూసారు కదండి, కార్తీక సోమవారం స్పెషల్ రెసిపీస్, అలాగే ఎన్నో రకాల విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంకేం చేస్తున్నారు, బాగా ఒంటి పూటలు చేసి సన్నబడుతున్నారా? అవును, సన్నబడ్డానికి కూడా ఇది ఒక మంచి ఛాన్స్ కదా. ఒక్క పూటే తినడం, నాన్ వెజ్ మానేయడం, చాలా ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కూడా కట్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. అండ్ ఈ మాసం అంతా కూడా అయ్యప్ప స్వామి మాలలు కూడా వేసుకుంటారు, చాలా భక్తితో పూజలు జరుపుకుంటూ ఉంటారు. సో ఒక్కసారి ఓం నమో నమః శివాయ అని చెప్పేసి నేను మన ఎపిసోడ్ ఎండింగ్ చెప్పేస్తున్నాను. సో రేపు మళ్ళీ మంచి మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. సో మరి ఈ రోజుకి టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.